నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు ఇప్పుడు మనకి సూపర్ సీడ్స్‌లో ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఒకటి. సో చాలామందికి అవిసె గింజలు ఎలా వాడుకోవాలో తెలీదు. అండ్ చాలామందికి అవిసె గింజల వల్ల బెనిఫిట్స్ కూడా ఏంటో తెలీదు. సో అవి మాకు వాటిని ఎలా వాడుకోవాలి? వాటిని వాడుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటో చెప్తారా? ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగిపోతుందండి. అవును. అందులో భాగంగా ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, నేచురల్ ఫుడ్ తీసుకోవడానికే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మీరు అడిగినట్లు ఈ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు కూడా ఎక్కువ మంది వాడేటువంటి టెండెన్సీ ఏర్పడిందండి. కానీ చాలామంది తెలియదన్నమాట. అవును. అవిసె గింజలు తీసుకున్నాక చాలామంది కడుపులో తిప్పుతున్నట్టుగా ఏదో చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన పద్ధతి తెలీదు ఎలా తీసుకోవాలో. ఎస్ చెప్తానండి. యాక్చువల్గా ఏంటంటే అవిసె గింజల నుంచి బ్రీఫ్గా అందులో ఉన్నటువంటి కెమికల్స్, సో నేచర్ ఇచ్చినటువంటి కెమికల్స్ గురించి చెప్పుకొని ఎలా వాడాల్సింది కూడా చెప్తాను చూడండి. యాక్చువల్గా అమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. ఆల్మోస్ట్ 14 లేదా 16 రకాలు అమినో యాసిడ్స్ ఉంటాయని చెప్పేసి కూడా రీసెర్చ్లో ప్రూవ్ అయిందండి. దీంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. 100 గ్రామ్స్ అవిసె గింజల్లో దాదాపు 13 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. మనకు కావాల్సింది పర్ డే 1.1 గ్రామ్. సో ఒక స్పూన్ సరిపోతుంది. చెప్తానండి, అది కూడా 1 to 3 స్పూన్స్ వరకు వాడుకోవచ్చు. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు ఈ ఫైబరు, తర్వాత సైనోజెన్ అనేటువంటి ఒక కెమికల్, తర్వాత లిగ్నాన్స్, హైడ్రాక్సీ టెస్టోస్టెరాను, ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉంటాయండి బ్రీఫ్గా. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఈ అమినో యాసిడ్స్ గుణం ఏంటంటే, అమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదండి, బాడీ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతాయండి. సో బాడీ రెసిస్టెన్స్ పవర్ అంటే మనకు తెల్ల రక్త కణాలు ఈ బాడీ రెసిస్టెన్స్ను పెంచడానికి ఉపయోగపడేటువంటి ప్రధానమైన కణాలు మనకు బాడీలో. సో పాలిమార్ఫ్స్ అని, తర్వాత ఈ లింఫోస్, న్యూట్రోఫిల్స్ అని చెప్పేసి, బేసోఫిల్స్ అని చెప్పి, మోనోసైట్స్ అని చెప్పేసి ఇలా రకరకాల 5 రకాలు ఉంటాయండి. సో ఇవి బాగా ఉత్పత్తి అయ్యి, అంటే మనకు ఎంత అవసరం అంత సంపూర్ణంగా ఉత్పత్తి అయ్యి యాక్టివేషన్ బాగున్నప్పుడు ఏం జరుగుతుందంటే బాడీ రెసిస్టెన్స్ పవర్ బాగుంటుందండి. సో ఇవి ఎంత బాగా ఉత్పత్తి అవుతే రెసిస్టెన్స్ పవర్ అంత బాగుంటుంది అనమాట. సో ఉత్పత్తి అవ్వడమే కాకుండా యాక్టివేషన్ కూడా బాగుండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలోకి ఏదన్నా అన్య పదార్థం, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫారిన్ బాడీ ఏదైనా ఎంటర్ అయినప్పుడు వెంటనే వాటి నుంచి ఎదుర్కొనేందుకు ఇవి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి బాడీ రెసిస్టెన్స్ పవర్ను పెంచేసేసి వ్యాధి నిరోధక శక్తిగా పనిచేయడమే కాకుండా ఆ ఉన్నటువంటి వ్యాధులను కూడా త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడుతుందండి, ఎస్పెషల్లీ అమినో యాసిడ్స్. అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు చాలా చాలా మంచిదండి. సో మెదడులో ఉన్నటువంటి ఈ యొక్క కణాలు డ్యామేజ్ కాకుండా, జ్ఞాపక శక్తి తగ్గకుండా, అదేవిధంగా కాన్సన్ట్రేషను, అదే ఏకాగ్రత, మేధాశక్తి, స్మరణ శక్తి ఇలాంటివన్నీ పెరిగేందుకు కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చక్కగా ఉపయోగపడతాయండి. దీంతోపాటు గుండెకు కూడా చాలా మంచిదండి. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఇటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమంటే గుండె ఆరోగ్యకరంగా ఉండి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా గుండె కండరాలు బాగా పనిచేస్తాయి. తర్వాత గుండెలో ఉన్నటువంటి వాల్స్ అంటారు అన్నమాట, గోడలు, అవి బాగా పనిచేస్తాయి. తర్వాత గుండెకు సరఫరా చేసేటువంటి రక్తనాళాలు కూడా బాగా ఉండేటువంటి చక్కటి రక్త సరఫరా చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్గా ఈ గుండె కూడా ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది ఏమంటే బ్లడ్ వెజిల్స్. ఈ సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ బ్లడ్ వెజిల్స్ ఫ్యాట్ వల్ల కానీ, కొలెస్ట్రాల్ వల్ల కానీ, ప్లేట్లెట్స్ వల్ల కానీ ఈ క్లాట్స్ ఏర్పడుతుంటాయండి. అవి పేరుకొని పోవడం వల్ల బ్లడ్ వెజిల్స్లో బ్లడ్ సక్రమంగా సరఫరా కాకపోవడం చేత అనేక రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. సో రక్తనాళాలలో ఇటువంటి లోపాలు అంత లేకుండా, లోపల ఫ్యాట్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, తర్వాత ఈ ప్లేట్లెట్స్ కానీ ఇలాంటి అడ్డంకులు లేకుండా ఉండేదానికి కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయండి. తర్వాత ఈ ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ను కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ప్రోస్టాగ్లాండిన్స్ సర్వసాధారణంగా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ ఎక్కడేం జరగనివ్వండి, తల నుంచి కాళ్ళ వరకు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి పదార్థాలు ఉత్పత్తి హానికారకంగా పరిణమిస్తుంటాయి అన్నమాట. సో ఆ ప్రోస్టాగ్లాండిన్స్ తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసి బాడీని కాపాడేందుకు కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా పనిచేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఫైబరు పీచు పదార్థం, సాల్యుబుల్ ఫైబర్స్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అని 2 రకాలుగా ఉంటాయి కాబట్టి ఇవి మోషన్ ఫ్రీగా ఎందుకు పనికొస్తుంది. తర్వాత ఈ ఫ్యాట్ పేరుకోకుండా, కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండేదానికి కూడా ఈ ఫైబర్ ఉపయోగపడుతుందండి. కానీ ఇక్కడ సైనోజెన్ అనేటువంటి పదార్థం ఉంటుందని చెప్పేసి కూడా ఇంతకుముందు మీకు చెప్పాను. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, ఒక థైరాయిడ్ పేషెంట్స్ మాత్రము దీన్ని అవాయిడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ సైనోజెన్ అనేది ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితనాన్ని తగ్గించేసి హైపోథైరాయిడ్ దీన్ని ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సైనోజెన్ ఉన్నందువల్ల ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాడకూడదండి. సో
సో ఇది బోత్ హైపర్ అండ్ హైపోథైరాయిడ్ ఇద్దరు అవాయిడ్ చేయాలి. హైపో వాళ్ళకి ప్రధానంగా చెప్తారండి. ఓకే. సో హైపర్ వాళ్ళు కాస్త కుస్త తీసుకుని అంత ప్రాబ్లం ఉండదండి. బట్ హైపో వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయడం మంచిది, సైనోజిన్ ఉంది కాబట్టి. సరే, ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు లిగ్నాన్స్, టెస్టోస్టెరాన్, తర్వాత ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కణాలకి చక్కగా ఉపయోగపడమే కాకుండా బ్లడ్ వెజిల్స్కి బాగా ఉపయోగపడమే కాకుండా అదేవిధంగా చర్మానికి కూడా చక్కగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే విటమిన్ ఈ కూడా ఉంది. ఈ పదార్థాలన్నీ కూడా కణాలు చైతన్యవంతంగా ఉండి కణాలు ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, కణజాలాలు ఆరోగ్యం ఉంచేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయండి. ఇవి బ్రాడ్గా ఈ యొక్క అవిసె గింజల గురించి, ఇంగ్రీడియంట్స్ గురించి, దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ గురించి. సరే, ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ చాలామంది అవగాహన లోపంతో సక్రమంగా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడమే కాకుండా ఏదో 2 రోజులు వాడో 3 రోజులు వాడేసి నాకు అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి దానివల్ల సెట్ కాలేదని ఏదో ఒకటి చెప్పేసి చెప్తుంటారండి. సో వాడే విధానం కరెక్ట్గా తెలిస్తే దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే నేను చెప్పినట్లు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఉపయోగపడతాయండి. మరి ఎలా వాడాలి? ఎగ్జాక్ట్లీ ఎలా వాడాలంటే అండి, సో నానబెట్టి తినలేమండి. అవును, నానబెడితే అవి ఉబ్బుతాయి కదా, ఉబ్బుతాయి, జిగురు వస్తుంది. పోనీ మొలకలెత్తి తినాలన్నా తినలేము. సో నానబెట్టి తినడం, మిగతావి కొన్ని అయితే నానబెట్టి తినొచ్చు, కొన్ని మొలకలు పెట్టుకొని తినొచ్చు. ఇది అట్లా సాధ్యం కాదు. సో దీన్ని కంపల్సరీగా వేయించే తీసుకోవాలండి. సో అవిసె గింజలను వేయించి తినడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, బాగా క్రంచీ ఫీలింగ్ ఉంటుంది, కరకరలాడుతుంటాయి. తర్వాత ఈ వేయించడం వల్ల ఇంకోటి ఏమవుతుందంటే అండి, అవిసె గింజల్లో ఫైటిక్ యాసిడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుందండి. అది కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కువ రోజుల పాటు వాడడం వల్ల ఆ ఒక ఫైటిక్ అనేటువంటి పదార్థం ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు వాడడం వల్ల ఆ ఫైటిక్ పదార్థం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంటే అందులో పోషకాంశాలు సరిగ్గా జీర్ణం కాకపోవడం కానీ, మనం ఆశించినటువంటి రిజల్ట్స్ రాకపోవడం కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం వేయించుతామో, వేయించడం వల్ల ఇందులో ఉన్నటువంటి హానికారకమైనటువంటి మనకి ఇబ్బంది పెట్టేటువంటి ఈ ఫైటిక్ యాసిడ్ అనేటువంటి తగ్గిపోతుందండి. సో ఆ విధంగా వేయించి వాడుకోవాలి. వేయించేటువంటి పద్ధతి కూడా ఎలాగంటే అండి, నీటిలో వేసేసి అవిసె గింజలను ఎక్కువసేపు పెట్టకూడదండి, మళ్ళీ నానిపోయేసి జిగురు వచ్చేసింది. జస్ట్ వాష్ చేసుకున్నట్టుగా ఎగ్జాక్ట్లీ పెట్టేసి తర్వాత బాణల్లో వేసేసి వేయించేసేయాలండి. అప్పుడు బాగా క్రంచీ ఫీలింగ్ వచ్చేసి చాలా చక్కగా. ఎగ్జాక్ట్లీ. అది కాకపోతే నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏమంటే, అవిసె గింజలు ఒక బాండీలో తీసుకొని కాస్త నీళ్లు స్ప్రింకిల్ నీళ్లు చల్లేసేసి వేయించేసినా చాలా చక్కగా తయారైపోతుందండి అవిసె గింజలు. ఆ విధంగా తయారైనటువంటి అవిసె గింజలని మనం చల్లారి పెట్టిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చండి. ఈ అవిసె గింజలు కూడా కొత్తగా వాడేవాళ్ళు అయితే ఒకటేసారి ఏదో 2 స్పూన్లు 3 స్పూన్లు అలా వాడకూడదండి. ఎందుకంటే ముందు ½ టీ స్పూన్తో మొదలు పెట్టాలి. సో ఒక రోజు 2 రోజులు చూసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకపోతే క్రమంగా డోస్ పెంచుకోవచ్చండి. సో బాడీకి అలవాటు చేయాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఒక 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్ల వరకు మ్యాక్సిమం వాడుకోవచ్చండి. అండ్ ఇన్ ది సెన్స్ అట్ ద మ్యాక్సిమం పర్ డే పర్ హెడ్ 30 గ్రామ్స్ మించకూడదు. మళ్ళీ ఏదో అవిసె గింజలు తింటే మంచిదని చెప్పేసి అతి సర్వత్ర వర్జేయద్దు. అవును, విపరీతంగా విచ్చలవిడిగా తింటే మళ్ళీ దాని ప్రాబ్లమ్స్ అనుకున్నాయండి. సో మనకు బాడీకి ఉపయోగపడాలంటే మ్యాక్సిమం 30 గ్రామ్స్ కంటే మించకూడదండి. సో ఇలా కాకుండా అది కూడా ఎట్లా వాడుకోవాలంటే, రోజు నేను చెప్పాను కదండి, ½ టీ స్పూన్ మొదలుపెట్టేసేసి 2 స్పూన్ వరకు మ్యాక్సిమం 3 టీ స్పూన్స్ అంటే 30 గ్రామ్స్ లోపు వాడుకోవచ్చు. అది కూడా అవిసె గింజలు తినేసేసి వాటితో పాటు ఈ ఖర్జూరం, ఎండు ఖర్జూరం కానీ, తర్వాత ఈ డ్రై ఖర్జూరం కానీ, కిస్మిస్ కానీ, పళ్ళు కానీ అని కలిపేసి కూడా తీసుకోవచ్చు. అది టేస్ట్గా ఉంటాయి. లేకపోతే ఏదైనా ఫుడ్లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇది మన ఛాయిస్ అన్నమాట. సో పౌడర్ వాడుకోవాలంటే కూడా ఇంకో ప్రాసెస్ ఉందండి. ఒకసారి మనం ఇదే పద్ధతిలో మనం ఈ వేయించేసేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పౌడర్ను కూడా మనం ఆహార పదార్థాల్లో ఏదన్నా మనం సూప్స్లో కానీ సలాడ్స్లో కానీ కలిపేసి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉంటే ఇంకోటి ఏంటంటే, ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు పోతాయండి. సో అట్లా ఏదైనా ఉన్నప్పుడు పౌడర్గా తయారు చేసుకుంటే జస్ట్ కొన్నాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవడం మంచిది, కానీ ఎక్కువ రోజులు మళ్ళీ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కూడా అంత మంచిది కదండి. సో ఇలాంటి జాగ్రత్తలు గుర్తెరిగి అవగాహనతో పద్ధతి ప్రకారం అవిసె గింజలను సక్రమంగా వినియోగించుకున్నట్లయితే నేను చెప్పినటువంటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, బ్లడ్ వెజిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆధునిక మానవుడు చేసేటువంటి తెలుసో తెలియక చేసేటువంటి పొరపాట్ల యొక్క ఫలితం వల్ల ఇలాంటివన్నీ కలుగుతున్నాయి. కాబట్టి మరి ఇలాంటివన్నీ రాకుండా ఉండేందుకు అవిసె గింజలు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. వచ్చినటువంటి సమస్యలు కూడా త్వరగా తగ్గి మరింత తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు, భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా ఈ అవిసె గింజలు చక్కగా పనిచేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అవిసె గింజల గురించి మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.